మంత్రగాన్లేందిరో వాళ్ళ పీకుడేందిరో. దేశం మనదిరా, భారతదేశం మనదిరా. ప్రపంచానికి సత్యం చెప్పే దేశం రా. మంత్రగాన్లేందిరో వాళ్ళ కుట్రలేందిరో. హాయ్ గైస్, మీ అందరికీ జై భీములు అండి. మంత్రాలకు పవర్ ఉంటే నన్ను లేపేయొచ్చు అని నేను ఫస్ట్ లాక్డౌన్ అప్పుడే ఫేస్బుక్లో సవాల్ విసిరాను. ఇంతవరకు మరి ఎలాంటి పవర్ నా మీద పనిచేయలేదు. మంత్రాలకు పవర్ లేదు, మనం భయపడిన అవసరం లేదు. మనుషులలో ఉన్న కుట్ర బుద్ధులు, స్వార్థపూరితమైన ఆలోచనలే తప్ప మానవుని మీద ప్రభావం చూపేటి ఎలాంటి మంత్రాలకు శక్తులు లేవు. వాటి గురించి మనం భయపడిన అవసరం లేదు. మన గ్రామాలలో కానీ, మన పట్టణాలలో కానీ, కులంలో కానీ, మతంలో కానీ ఎవరైతే అనైతిక పోకడలను పోతున్నారో, నీతిని అంటే ఇష్టపడకుండా నటిస్తున్నారో వాళ్ళే మంత్రాలకు పవర్ ఉందని నమ్ముతున్న మంత్రగాన్లు. వాళ్ళు మంత్రాలతో ఏం చేయరు. మనం వారి యొక్క ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి. దొంగ నాయకులు వాళ్ళే, దొంగ బోధకులు వాళ్ళే. సమాజంలో చెడును అనుసరించే వాళ్ళు, మంచి అంటే గిట్టని వాళ్ళు అలాంటి వాళ్ళకు భయపడిన అవసరం లేదు. మంత్రాలకు ఎలాంటి పవర్ లేదనేది ఇంతవరకు శాస్త్రీయంగా నిరూపించలేదు. ఎలాంటి పవర్ లేదు. అంతేకాకుండా నేను ఫస్ట్ లాక్డౌన్ అప్పుడే మరి ఫేస్బుక్ ద్వారా సవాల్ విసిరాను. మీ మంత్రాలకు పవర్ ఉంటే నన్ను లేపేయొచ్చు అని నేను ఫేస్బుక్ ద్వారా సవాల్ విసిరాను. ఇంతవరకు దానికి ఎలాంటి సమాధానం రాలేదు. అది నిజం కాదు. మంత్రాలకు పవర్ ఉంటే ఈ సమాజం, ఈ దేశం వాళ్ళ చేతిలో ఉన్నాయన్నీ వాళ్ళ కుట్రలే, మనిషిలో ఉన్న కుట్రలే. కాబట్టి మనుషుల ప్రవర్తన పట్ల ప్రతి మనిషి జాగ్రత్తగా ఉండాలి.